హలో మాస్టరు, నేను మీ గోదారం. చూసారా మాస్టరు, నేను ఫస్ట్ ఇది చూసి షాక్ అయ్యా. ఇంకా నాకైతే అస్సలు మాటలు లేవు మాస్టరు. బ్రహ్మకమలం చిన్న ఆకు మొక్కను తీసుకొచ్చి దాని మొక్క వేశాను మాస్టర్. దానిని చంటి పిల్లలా చూసుకున్నా. 2 years పట్టింది నాకు మొగ్గలు రావడానికి. కానీ నా ఫ్రెండ్స్ అందరి ఇంట్లో అయితే చాలా మందికి బ్రహ్మకమలం పూసేస్తున్నాడు. కానీ నాకెప్పుడు పూస్తుందా అనుకొని నేను రోజు ఫీల్ అవుతూనే ఉండేదాన్ని. కానీ ఒక్కసారిగా నాకు ఈ బ్రహ్మకమలం మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చింది మాస్టర్. ఒక్కసారిగా నా బ్రహ్మకమలం మొక్కకి 3 మొగ్గలు వేసే మాస్టరు. ఇంకా నా సంతోషానికి అయితే అస్సలు వదలలేవు. ఇంకా ఇదేం విచిత్రము, 3 మొగ్గలు వేయడం, అవి కూడా ఒక్కసారి పువ్వులు రావడం. ఆ త్రిమూర్తులే నా ఇంటి ఇలా వచ్చారనుకుంటా మాస్టర్. ఎంత అదృష్టమో కదా. ఇదేంటి మొక్కకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అనుకునేరు. ఒక్కసారి ఆ బ్రహ్మకమలం మొక్క వేసి పువ్వులు రాని మీ అక్కనో పిన్నినో లేక మీ ఫ్రెండ్నో అడిగి చూడండి, బ్రహ్మకమలం పువ్వు పూస్తే వచ్చే ఆనందం ఇలా ఉంటుందా అని. నేనైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా మాస్టర్. ఈ బ్రహ్మకమలం పువ్వు నైటే పూస్తుంది, నైటే వాడిపోతుంది మాస్టర్. ఈ పువ్వు లైఫ్ స్పాన్ అయితే చాలా తక్కువ, అది కొన్ని గంటలే. కానీ ఆ కొన్ని గంటల్లో ఆ పువ్వు యొక్క అందం చూస్తే ఉంటుంది మాస్టర్, 2 కళ్ళు కూడా సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ మచ్చ లేకుండా తెల్లటి పుష్పం, దాన్ని చూస్తే మన మనస్సు ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను మాస్టర్. ఈ పువ్వు పూసేటప్పుడు మనం ధూపం దీపం నైవేద్యం పెట్టి హారతిచ్చుకోవాలి మాస్టారు. ఈ పువ్వు పూర్తిగా విచ్చింది అని చూసాకే దాన్ని అప్పుడే తుంచి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది డబ్బాలో పెట్టడం వల్ల మనకి ఏంటంటే వెంటనే ఆ పువ్వు వాడిపోకుండా కొంచెం దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మనం దేవుడికి ఏదైనా మన టెంపుల్లో ఇచ్చుకోవాలి కదా, సో అందుకని మనం డబ్బాలో పెట్టుకోవాలి. పొద్దున్నే మీకు నచ్చిన గుడిలో ఈ పువ్వును సమర్పించుకోవాలి. ఇలా చేయడం వల్ల నాకైతే చాలా మంచిగా అనిపించింది మాస్టర్. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేశా. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఇంట పూసిన బ్రహ్మకమలం పువ్వు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. మీ గోదారం.